ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెండిట్లో ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అది తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నదై ఉండాలి. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు, ఏది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సిమ్స్కి పెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చి పట్టాదార్ పాస్బుక్, అది అగ్రికల్చర్కి సంబంధించి పెట్టుకుంటే. తర్వాత సదరం సర్టిఫికెట్, హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, వనరబుల్ గ్రూప్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన వాళ్ళు అది పెట్టేసుకోవాలి. మన మొబైల్లోనే TGOBMMS అని టైప్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ వికాసం స్కీమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మీరు మొబైల్లో చేసేయండి. SC ST BC MBC అని ఉంది కదా, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ నేమ్ ఎంటర్ చేయండి. నేనైతే ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేస్తున్నా. సింపుల్ ప్రాసెస్, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రేషన్ కార్డు కింద ఉంటే ఇక్కడే చూపించడం జరుగుతుంది, మీరు రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా. బెనిఫిషరీ టైప్ ఇండివిజువల్. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సాయం కొరకు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అంటేనేమో మన 50,000 కన్నా పైన తీసుకుంటే బ్యాంక్ లింక్ స్కీము. స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే మీరు 50,000 వరకు అయితే ఎటువంటి ₹1 కూడా కట్టే పని లేదు. సెక్టారు ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ దీని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత స్కీమ్ రకము CC కెమెరాస్ అని పెడదాం. అక్కడ చూడండి, ఆల్రెడీ వాళ్ళే అమౌంట్ చూపిస్తున్నారు, కనిష్ట విలువ గరిష్ట విలువ అని, 1,00,000 నుంచి 2,00,000 వరకు అని. దీని మీద గో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫామ్ ఇది. ఇందులో మనకు లొకేషన్ డీటెయిల్స్ మీకు సంబంధించింది మీరు పెట్టేసేయండి. భద్రాద్రి. నెక్స్ట్ మండలం వచ్చేసి రావుపేట, పంచాయతీ అనంతారం, విలేజ్ అనంతారం, హ్యాబిటేషన్ ఇది ఇక్కడ ఏం రావట్లేదు, ఇది వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. పైకి స్క్రోల్ చేస్తే మనం ఇందులో సెక్టార్ ఏం కావాలో అది పెట్టుకున్నాం కదా, అదైతే వచ్చింది. యూనిట్ విలువ ఇది మనం ఎంటర్ చేయాలనుకుంటా 2,00,000 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నేను 1,50,000 వరకు తీసుకుంటున్నా అనుకుంటున్నా. ఇది చూడండి, ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు. సబ్సిడీ 1,20,000 వస్తుందంట. బ్యాంకు రుణం 30,000, అంటే 30,000 వరకు మనం కట్టాలా. ఈ 1,20,000 మాఫీ అయిపోతాయి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఏది ఉంటే అది, నాకు స్టేట్ బ్యాంక్ ఉంది, అది క్లిక్ చేసా. బ్రాంచ్ మనం అది ఎక్కడుందో దానికి మనం ఊరి పేరు పెట్టుకున్నాం కదా, అందులో సంబంధించిన బ్యాంకులన్నీ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాన్ కార్డ్ నెంబరు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మన డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ రావటం జరుగుతుంది, మనం ఏమేమి ఎంటర్ చేసినామో. తర్వాత వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నో, జెండర్ మేలు, అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అంటే రూరల్ ఏరియా, కులము, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. క్వాలిఫికేషన్ ఇల్లిటరేట్, చదువుకోపోయిన పర్లా, చదువుకున్న వాళ్ళైనా పర్లా, SSC పాస్, ఈ సేవ ఇన్కమ్ నెంబరు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెలెక్ట్ చేయండి. ఇన్కమ్ వచ్చేసి 1,30,000 అయితే పెట్టేద్దాం. దాన్ని క్లిక్ చేసేయండి. మొబైల్ నెంబర్ 1 ఉంటే 1, 2 ఉంటే 2 మీరు లిఫ్ట్ చేస్తానండి. వృత్తి వచ్చేసి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు ఉంటే అది పెట్టేసేయండి. నేను తర్వాత అడ్రస్ కూడా టైప్ చేయండి మీరు, మీకు సంబంధించింది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఫోటో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసి క్రాప్ చేసి పెట్టుకోండి. వచ్చిన తర్వాత ఈ రెండింటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ మీద కొట్టండి. అయితే నేను కొన్ని ఫిలప్ చేయలేదు కదా, అందుకే చూపిస్తుంది. ప్రివ్యూ మీద కొడితే మీరు ఏమేమి ఎంటర్ చేసినారు మీ పూర్తి డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ కొడితే దానికి ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. దాన్ని నేను ఏమేమి జిరాక్స్లు చెప్పాను, ఆధార్ కార్డు అవన్నీ చెప్పినగా అవన్నీ తీసుకొని పల్లెటూరులో ఉండేటోళ్ళు అయితే MPDO ఆఫీసు, సిటీలో ఉండేటోళ్ళు మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేస్తే మన ప్రాసెస్ అనేది పూర్తవుతుంది.